సంక్రాంతి పండుగలంటే గంగిరెద్దులే గుర్తుకొస్తాయి. కానీ రాను రాను గంగిరెద్దుల ఆటలు కనుమరుగైపోతున్నాయి. గతంలో గంగిరెద్దులు ఆడించే వాళ్లను ప్రభుత్వం ఆదుకోగా ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవంటున్నారు. గడిచిన 5 ఏళ్లుగా ఆర్థికంగా చితికిపోయామని చెబుతున్నారు. అనాదిగా వస్తున్న ఈ కళ తమతోనే అంతమవుతుందన్న ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి వచ్చిందంటే ముఖ్యంగా గొబ్బెమ్మలు, రంగవల్లులు, హరిదాసులు, గంగిరెద్దులు. కానీ రోజు రోజుకి ఈ కళలు కనుమరుగుతున్నాయని మాత్రం చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకునేసరికి ఈ ఆధునిక యుగంలో, హైటెక్ యుగంలోని ఫేస్బుక్లకి, వాట్సాప్లకే అందరూ పరిమితం అవుతున్నారు. కళలను పట్టించుకునే వారు లేరని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గంగిరెద్దులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్థితి గతి ఏమిటి? గతంలోని వాళ్ళు గంగిరెద్దులు ఆడించడానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ ఆదరణ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకునేసరికి ఇంటింటికి ఎక్కడెక్కడో తిరిగేసి కాలనీలో తిరుగుతూ వాళ్ళు ఇచ్చి తమ జీవనోపాధి పోషించుకుంటున్నట్లు మాత్రం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గంగిరెద్దులు వాళ్ళ తాలూకాలు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా, ఎందుకంటే ఈ సంక్రాంతి ఒక్కటైనా వాళ్ళకి, లేదంటే ఇతరత్ర పండుగల్లో వాళ్ళకి ఏమైనా ఆదాయం వస్తుందా లేదా, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం వస్తుందా లేదా అన్న అంశాలని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, గంగిరెద్దులు మీ పరిస్థితి ఏమిటి? మీకు ఈ సంక్రాంతిలో ఎంత సంపాదిస్తారు? ఎలాగా మీరు మీ జీవనోపాధి గడుపుతున్నారు? ఎంత సంపాదిస్తామంటే బాబు, ఒకప్పుడు మన హిందూ సాంప్రదాయకం అంటే గంగిరెద్దుల కళ అంటే అందరూ అభినందించేవారు, దీన్ని చూసేవారు. ఇప్పుడు మా కళలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మీరేంటంటే ఫేస్బుక్, వాట్సాప్లు వచ్చిన నుండి మా గంగిరెద్దుల కళలు చాలా తగ్గిపోయాయి. మాకు ఆదాయం అంటే ఇప్పుడు తక్కువగా ఉంటుంది. అంటే చూసేవాళ్ళు పెద్దగా లేరు, పట్టించుకోరు అనమాట. వచ్చారు కదంటే వచ్చారు, ఎవరికో కలిగితే ఇస్తారు, లేకపోతే లేదు. ఆ విధంగా మాకు చూస్తున్నారు. అంటే మేము హిందూ సాంప్రదాయం ప్రకారం కళనే పోషిస్తున్నాం. చాలామంది ఈ కులాల వాళ్ళు, ఎరకల వాళ్ళని, చెంచులని, జంగాలని, ఇలా చాలా కులాలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఆ కులాలన్నీ అంతరించిపోయావి. ఎందుకంటే ఈ ధర్మం తక్కువైపోయాయి. మేము మాత్రం మరి దీనికి తప్ప మరి ఇంకొక దేనికి మేము పనికిరాం. మరి హిందూ సాంప్రదాయకాన్ని బట్టి ఈ కళను పోషించుకుంటూ దీని మీదే మా జీవనోత్పత్తి అవుతుంది. మీకు ఎంత ఈ పండుగల్లోని ఎంత వస్తుంది మీకు? తర్వాత మీరు జీవనోపాధి ఎలా గడుపుతున్నారు? ఈ సంక్రాంతి రోజుల్లోనే మాకు కొద్దిగా చూస్తారు గంగిరెద్దని. మాకు రోజుకు ఒక 500, 600, ఇదే చెప్పలేము. రోజుకి ఏ రోజు బట్టి ఏ రోజు అంత. ఆ పండగ రోజు అయితే ఒక 1000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. తర్వాత మరి మామూలు తర్వాత అంటే మరి పెద్దగా మాకు మరేం ఉండదు బాబు ఆదాయం అనేది. అదే మరొక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడుగుదాం. అయ్యే పెద్దయినా, ఇప్పుడు ఈ గంగిరెద్దులకు సంబంధించి ఇప్పుడు మీ తరం వరకు చేస్తున్నారు. నెక్స్ట్ తరానికి ఏమైనా దీనిపై మీరు ట్రైనింగ్ ఏమి ఇస్తున్నారు? ఎందుకంటే కళను ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహం వస్తుందా లేదా? ప్రభుత్వం మాకు ప్రోత్సాహం ఏం రాలేదు బాబు. మాకు ఏ కళ గురించి అయినా సరే మేము ఈ మీద ఈ ఎడ్లకి ఆట మప్పి మేమేదో సొనాయిలు, డోలు వాయిస్తున్నా సరే, ఎక్కడైనా సరే దాని కళనైతే మేము వీధిలో వస్తున్నాం. కానీ గవర్నమెంట్ తరఫున మాకు ఏం రావడం లేదు. కానీ ఇప్పుడు మాకు ఆదాయం తక్కువ. ఎంత ఈ పండుగ రోజులేదో ఒక 10 రోజులకు ఆదాయం మాకు ఒక నెల రోజులకు బతిమ అవుద్ది. కానీ తక్కినన్నాళ్ళు కూడా ఇంటికాడే ఉంటాం. తర్వాత ఏం చేస్తారు? తర్వాత మరి మేము ఏం చేయడానికి మాకు దారి లేదు. ప్రభుత్వం కూడా ఇది కాగితాలు అన్నీ పెట్టినా సరే మమ్మల్ని పట్టించుకోవడం. కుటుంబ పోషణ ఎలాగ 11 నెలలు కుటుంబ పోషణ ఎలాగంటే ఇక ఎద్దుని తీసుకొని వెళ్తే రోజుకు అడ్డుడో తవిడో బియ్యం దొరికితే అదే పోషణ. కష్టం సుఖం వచ్చినప్పుడు మరి మాకు భూములు లేవు, పుట్టలు లేవు. చింతాడ గ్రామంలో ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. గుండుపేట గ్రామంలో ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. మరి అక్కడ వేదల వలసలో ఉన్నాయి. మందసలోనూ 100 ఇళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఇదే పోషణకర్త ప్రకారంగా బతుకుతున్నాం. కానీ గవర్నమెంట్ వారు వచ్చిన ఆదాయం ప్రకారం మాకు ఏమీ పోషణకర్త ఏమి లేదు. అయితే మీ తర్వాత తరానికి ఏమైనా దీన్ని నేర్పిస్తున్నారా, లేదంటే మీతో ఆపేస్తున్నారు ఈ కారణం? మాతోనే సరే అంతరం ఎందుకు, ఏమి రాబడలేదు ఎందుకు? ఒక కూలీనాలు చేసుకుందామన్నా మరి పనిపాటి దీనిలో అలవాటు అయిపోయిన తర్వాత మరి ఎక్కడికి మేము వెళ్ళకపోతున్నాం. కానీ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తామని చదువుకొని డబ్బులు మద్దు పెట్టి ఇవన్నీ చేస్తే గంగిరెడ్ల జాతి, గంగిరెడ్డి అంటే వాళ్ళు గంగిరెడ్లు అనేసి మాకు పెద్ద కులంగా చేశారు. మేము ముష్టడుక్కొని అందరం జీవనోపాయం మేము చేస్తున్నాం. కానీ గంగిరెడ్లు అయితే వాళ్ళకేమిటి పర్లేదు అనేసి బీసీ వే కింద మమ్మల్ని పెట్టేశారు బాబు. అయితే మీరు ప్రభుత్వానికి ఏం అడుగుతున్నారు చెప్పండి? ప్రభుత్వానికి మాకు కావాల్సింది ఏదో, ప్రభుత్వానికి మాకు కావాల్సింది ఏమిటంటే మాకు సంవత్సరానికి మనం గుర్తింపు, ప్రభుత్వంలో గుర్తింపు కావాలా. ఒక 5 సంవత్సరాల కిందట తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మాకు గంగిరెడ్ల కులానికి, సంచర కులానికి 30,000 రూపాయలు ఇచ్చారు ఉచితార్థం.
అంతకుముందు మరి ఏమి రాలేమో లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రకటన ఏమిటంటే మా దేశం మా తెలుగుదేశం వచ్చినట్టయితే మీకు 50,000 లెక్క గంగిరెడ్ల కులానికి ఇస్తామని ప్రకటించారు. అదే నమ్ముకొని ఉన్నాం. మరి అంత ఆధారం మరి మాకేం లేదు బాబు. మీరు విన్నారు కదా, గత ప్రభుత్వంలో అప్పుడున్న టీడీపీ ప్రభుత్వంలో మాకు అప్పుడు 10,000 వేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం మాకు కులానికి ఎంతో కొంత ఇస్తామని చెప్పేసి తెలిపారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ మాకు ఈ ఒక్క నెలలోనే వచ్చిన సంపాదన సంవత్సరం అంతా బతకాలి. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు, చదువుకున్న ఉద్యోగాలు లేదు. మాకు ఆదరణ ఉంటే మేము తర్వాత తరానికి నేర్పిస్తాం, కానీ ఇది మాతోటే అంతమైపోతున్నదని చెప్పేసి ఆవేదనని హెచ్ఎంటీ ముందు వాపోయారు. ఇప్పటికైనా ఈ కథనాన్ని చూసినా సరే ఈ గంగిరెడ్ల కులానికి చేస్తూ మన కళలని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అటు పాలకులు కానీ అధికారులు కానీ ఇతరులు కానీ చర్యలు తీసుకున్నారని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎం టీవీ.